ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సినయ్య, కాంతమ్మ ఎలా ఉన్నారు? ఊళ్ళో విషయాలేంటి? అంటే అమ్మా అది ఓ బ్యాగులన్నీ లోపల పెట్టేశారా? వెళ్ళి అరటిగెళ్ళు పనసకాయలు అన్నీ తీసుకుని రండి, పిల్లలు తింటారు. అమ్మా లక్ష్మి, ప్రయాణం అంతా బాగా జరిగిందా అమ్మా? తాతయ్య గారు, మేం ఫోన్లో మాట్లాడినప్పుడు మీ గొంతులో ఏదో కంగారు వినిపించింది. అసలు ఏమైంది? ఏమీ లేదమ్మా, జాను గురించే నా బాధంతా. తను రాదు అనుకున్నాను, వచ్చినందుకు సంతోషంగా ఉందమ్మా. జానుకి నా మీద కోపం లేదు తాతయ్య గారు. అది తన భర్త గురించి ఆలోచిస్తుంది. మా ఆయనలాగా తన మొగుడు కూడా గొప్పవాడు కావాలి అని కోరుకుంటుంది, అంతే. మీ మధ్య నిజంగా ఏ గొడవ ఉందో నాకు తెలియదు కానీ నీ చెల్లెలి మీద నీకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదని నిరూపించావమ్మా. అందుకే నువ్వు గొప్పదానివయ్యావు. చెల్లెల్ని అక్క ప్రేమించడం కూడా గొప్పేనా తాతయ్య గారు? అన్నదమ్ముల మధ్య అయినా అక్క చెల్లెళ్ల మధ్య అయినా ఆస్తులు చిచ్చు పెడతాయమ్మా. కాని నీలో ఆ స్వార్థం లేదు. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగున్నావు. దేశమంతా నీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే నువ్వు నీ కుటుంబం గురించి, నీ చెల్లెలి గురించి మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. బయట ఊళ్ళో వాళ్ల భజన చాలదన్నట్టు లోపల ఈ ముసలోడి భజన ఒకటి. అసలు ఈ పొగడతలు వినటానికి మనం ఇక్కడికి వచ్చినట్టుంది. మరి మీరొచ్చింది చాలక నన్ను కూడా రమ్మన్నారెందుకు ఆంటీ? మేం వచ్చింది వేరే విషయం కోసంలే. ఏ విషయం? పొలం గురించా? నీకెలా తెలుసు? మీకు పొలం ఆశ చూపించి వివేక్ ఇక్కడి దాకా తీసుకొచ్చాడు కదా. అంటే మా మాటలు విన్నావా? వినక్కర్లేదా ఆంటీ? మిమ్మల్ని వివేక్ ఎలా కన్విన్స్ చేస్తాడో నాకు తెలుసు కదా. కన్విన్స్ చేయడం ఏంటి? వివేక్ నిజంగా మమ్మల్ని పొలం కోసం ఇక్కడికి తీసుకురాలేదా? పిచ్చా ఆంటీ, తన వాటా ఆస్తినే ఆశించిన వివేక్ జాను వాటా పొలాన్ని ఎలా ఆశిస్తాడు? కరెక్టే కదా. అప్పటికి జాను అంటూనే ఉంది, నేనే వినలేదు. వివేక్ గడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడే వెళ్ళి పడసంగా చెప్తాను. ఆగండి ఆంటీ, ఆగండి. వివేక్ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినా నేనొచ్చింది మాత్రం మీకు జాను వాటా పొలం ఇప్పించడానికే. నువ్వెలా ఇప్పిస్తావు మనీషా? జాను అడిగినా పొలం ఇవ్వని లక్ష్మి నువ్వు నేను అడిగితే ఇస్తుందా? మనం పొలం అడగమాంటీ, కొట్టేస్తాం. పొలమేమైనా నగా నట్రా, ఎలా కొట్టేస్తావు? వీలునామా కొట్టేయడమే. ఏంటి, వీలునామా కొట్టేస్తావా? ఆ వీలునామానే లేకపోతే జాను వాటా పొలానికి ఏ అడ్డంకి ఉండదు కదా. కరెక్టే, కానీ వీలునామా మాత్రం ఎలా కొట్టేస్తావు? అది ఎక్కడుందో తెలియదు కదా. అది ఈ ఇంట్లోనే ఉంది. ఆ ముసలుడు ఇక్కడే ఎక్కడో భద్రంగా దాచిపెట్టుంటాడు. ఈ రాత్రికే దాన్ని దొంగలిద్దాం. ఏంటి, దొంగతనం చేద్దామా? మరీ అంత షాక్ అవ్వకండి ఆంటీ. మీకేదో దొంగతనం కొత్త అయినట్టు. కొత్త కాదనుకో, కానీ ఇది కొత్త ఇల్లు కదా. చేతి వాట ఉండాలే కాని ఏ ఇల్లైతే ఏంటి ఆంటీ? మూడో కంటికి తెలియకుండా ఈ నైట్ పని పూర్తి చేసేద్దాం. మీరు రెడీగా ఉండండి. సరే. చాలా రోజుల తర్వాత నీ చేతి వంటని రుచి చూడబోతున్నాం లక్ష్మమ్మ. అవునమ్మా, నీ చేతి వంట నిజంగా అమృతం. ఇవి తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద సరే. వంట అయిందా లక్ష్మి?
అయిపోయిందండి. అందరినీ పిలిచి వడ్డించేస్తాను. ఒక నిమిషం. ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషల్గా ఏమీ చేయలేదండి. భోగి పండగ రేపు కదా, రేపటి నుంచి స్పెషల్ వంటలుంటాయి. పప్పు చేసావా? మామిడికాయ పప్పు చేశాను. సూపర్. ఇంట్లో ఆవకాయ నెయ్యి ఉన్నాయి కదా? ఎందుకు అడుగుతున్నారండి? చెప్తాను. అన్నయ్య ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అక్క చెల్లెలను కలపడానికి అనుకుంటా. ఈరోజు మనం డైనింగ్ టేబుల్ మీద భోజనం చేయట్లేదు. మరెక్కడ తిందామండి? పాతకాలం పల్లెటూరి పద్ధతిలో అందరం కింద కూర్చొని తిందాం. కిందనా? బాగుంటుంది వదినా. పాత సినిమాల్లో చూపించినట్టు అందరం బంతి భోజనాలు చేస్తే సూపర్గా ఉంటుంది. మనం కింద కూర్చోగలం, కానీ మనీషా చిన్నత్తయ్య గారికి అలవాటు లేదు కదా వివేక్. నేనొప్పిస్తాను వదినా. అన్నయ్య, సెటప్ అంతా రెడీ చేస్తా. ఓకే లక్ష్మి, అది టివ్వు. ఏంటి అన్నీ ఇక్కడే పెట్టేశారు? ఈరోజు అందరం ఇక్కడే కూర్చొని తినబోతున్నాం తాతయ్య గారు. మీరు కూడా కూర్చోండి. ఏంటి ఇక్కడ కూర్చొని తింటున్నారు? డైనింగ్ టేబుల్ ఉంది కదా. సిటీలో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాం కదా, ఈ పల్లెటూరులో ఊరి పద్ధతుల్లో తిందాం. లక్ష్మి, దా నువ్వు కూడా కూర్చో. నేను కూర్చుంటే వడ్డించేది ఎవరండి? ఈరోజు వడ్డించడాలు లేవు. అందరూ అక్కడ కూర్చున్నారు ఏంటంటీ? బంతి భోజనం అని లక్ష్మి చెప్పింది కదా. అంటే అక్కడ కూర్చుని తినాలా? నా వల్ల కాదు. ఎక్కడ కూర్చుంది ఏంటి? నాకు బాగా ఆకలేస్తుంది. పద వెళ్దాం. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆంటీ. ఏంటి? అందరూ అక్కడే ఉన్నారు. వీలునామా కొట్టేయడానికి ఇదే రైట్ టైం. కరెక్టే. వాళ్ళక్కడ భోంచేస్తూ ఉంటారు. మనం వీలునామా ఎక్కడుందో వెతికి కొట్టేద్దాం. పదండి. నీకు పేదరాశి పెద్దమ్మ కథ తెలుసు కదా లక్ష్మి? ఎందుకు తెలియదు బాబు. లక్ష్మి చిన్నప్పుడు చందమామ కథలన్నీ చదివింది. ఆ కథల్లో పేదరాశి పెద్దమ్మ అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ అన్నం ముద్దలు కలిపి పెడుతుంది. అలా ఇప్పుడు లక్ష్మి మనందరికీ ఆవకాయ, అన్నం, నెయ్యి, మామిడికాయ పప్పు కలిపి ముద్దలు పెడుతుందన్నమాట. ఇదెక్కడి వింత కోరికండి? నైస్ ఐడియా అన్నయ్య. చాలా బాగుంది బాబు. మా లక్ష్మి చేతి ముద్ద చాలా కమ్మగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అందరం ఆవిడ చేసిన ముద్దలు తినాలా? ఒక 2 ముద్దలు తింటే ఏమవుతుంది? కూర్చో. కూర్చో అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.